వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ ఆనియన్ రైస్, ఉల్లిపాయ తాలింపన్నం అండి. ఇది లంచ్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. లైక్ ఈవినింగ్ మంచి రైనీ టైంలో అట్లా తినడానికి కూడా బాగుంటుంది. ఆర్ ఎల్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవాలన్నా బాగుంటుంది. ఎలా అయినా చేసుకోవచ్చు. దీనికోసం తాలింపు చేసుకోవడానికి ముందుగా ఒక బాణలి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటలాడాలి. చిటపటలాడాక దీంట్లోకి కాస్త జీలకర్ర వేసుకున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. దీంట్లోకి కాసిన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి పొద్దున్నే మనకి ఏమీ చేయడానికి ఓపిక లేదనుకున్నప్పుడు ఇది చేసేసుకోవచ్చు అండి. 2 minutesలో అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను అండ్ అల్లం ముక్కలు సన్నగా తరిగినవి వేసేసుకున్నాను. కాసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు. ఇంతే అండి. చూడటానికి అది ఉప్మా తాలింపులాగే ఉంటుంది, కానీ అది అన్నంతో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి తిన్నారంటే మర్చిపోరు. దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదండి, అల్లం తరుగుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎలాగో అవైలబుల్గా ఉంటాయి, అన్నీ అవైలబుల్గా ఉండేవి కాబట్టి ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది. ఉప్మా అయినా నీళ్ళు అవి మరగాలని అనుకుంటాము, కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే ఇది 5 minutesలో అయిపోయే క్విక్ రెసిపీ. ఇంకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లో కాస్త ఉప్పు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని వేగనివ్వండి. మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా అయిపోవసరం లేదండి, కాస్త బ్రౌన్గా అవుతుంటే సరిపోతుంది, అంతే. మధ్యలో కలుపుకుంటూ వేపుకోండి. చూసారు కదా, నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు రైస్కి సరిపడా దీంట్లో వేసేసుకోండి, మీకు కలిసిపోతుంది ఈజీగా. ఒకవేళ చాలకపోతే మళ్ళీ రైస్లో పైనుంచి వేసుకొని కలుపుకోవచ్చు, ఎందుకంటే కొంచెం వేడిగానే ఉంటుంది కదా రైస్. బాణలీలో వేసుకొని కలుపుకునేటప్పుడు వేడైపోతుంది, అప్పుడు దాంట్లోకి వేసుకుంటే అయినా కలిసిపోతుంది. చూసారు కదా, కలుపుకుంటూ వేపుకోండి, లేకపోతే కొన్ని ముక్కలు పచ్చిగా ఉండిపోతాయి, కొన్ని ఏమో వేగిపోతాయి. పచ్చిగా ఉన్నా కూడా అంత బాగుండదండి రుచి. అది కొంచెం మగ్గినట్టుగా అవ్వాలి అండ్ కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంగువ కూడా వేసాను నేను, ఇంగువ కూడా వేసుకోండి, బాగుంటుంది దీంట్లోకి. ఇది కాస్త వేగాలి. ఇది కొంచెం వేగటమే మీకు టైం అండి. వేగిన తర్వాత అన్నం వేసి కలిపేసుకోవటమే. మీకు ఒకవేళ అన్నం వేడిగా ఉందనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే దీంట్లో గడ్డలు లేకుండా చిదిమేసుకొని వేసుకోండి. వేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు దమ్ వదిలేస్తే అయిపోతుంది. మనం చూసారు కదా, అయిపోతుంది. ఎక్కువసేపు ఏం పట్టదండి. గట్టిగా ఒక 3 minutes వరకు టాస్ చేసుకోండి. 3 to 4 minutes సరిపోతుంది, అంతకుమించి ఎక్కువసేపు అవసరం లేదు. బేసిక్గా ఇలాంటి రైసెస్ అన్నీ మనము అర్లీగా వెళ్ళిపోవాలి ఆఫీసెస్కి అనుకునే వాళ్ళకి ఈజీగా ఉంటాయండి, అందుకని నేను ఇలాంటి రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను వేడన్నమే వేసాను. నార్మల్గా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా వేసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే ముందుగానే గడ్డలు చిదిమేసుకోండి. ఒకవేళ వేడి రైస్ అయితే మీరు ఇట్లా గరిటతో అనగానే మీకు మంచిగానే చిదిమిపోతుంది. అదే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి మొత్తం చిదిమేసుకొని, ఒకవేళ అవెన్ ఉంటే అవెన్లో వేడి చేసుకొని వేసుకోండి, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ అవెన్ లేదంటే చిదిమేసుకొని బాణలీలో వేసేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నం సరిపడా వేసేసుకొని చక్కగా ఈవెన్గా మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయ తాలింపు ఉంది చూసారా, అది చక్కగా పట్టుకునేలాగా కలుపుకోవటమే. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ అండ్ క్విక్గా చేసుకోగలిగే ఉల్లిపాయ తాలింపన్నం రెడీ అయిపోతుంది. ఇది కలిపేసుకోవటమే. మీరు చేత్తో కలుపుకున్నారంటే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుందండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అవి నలుగుతాయి కదా, ఇంకా కారంగా కొంచెం ఉప్పగా అట్లా మీకు తెలుస్తుంది. అండ్ ఉల్లిపాయ ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుందండి రైస్కి. మనము ఓన్లీ
ఇలాంటి తాలింపు ఉప్మా రవ్వతోనే బాగుంటుంది అనుకుంటాం కదా, అలా ఏం కాదు. రైస్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో ఇంకేమీ వేసుకోవసరం లేదండి, ఈ కారం సరిపోతుంది, పచ్చిమిరపకాయల కారమే. కొంతమంది కారం వేసి చేస్తారు, నాకు అది పర్సనల్గా నాకు నచ్చదు అంతగా, అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను చేస్తాను కారం వేసి ఎప్పుడైనా పచ్చిమిరపకాయలు లేనప్పుడు, బట్ స్టిల్ పచ్చిమిరపకాయలు ఒకటిన్నా రెండున్నా వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చూసారు కదా, చక్కగా కలిపేసుకున్నాను నేను. కలిపేసుకున్నాక ఇలా వచ్చింది. ఇది మీరు చక్కగా పెరుగు పక్కన పెట్టుకొని తినేసారు. మీగడ పెరుగు అయితే ఇంకా రుచిగా ఉంటుందండి. మామూలు పెరుగు చట్నీతో కూడా బాగుంటుంది. అలా కాకపోయినా మీరు పెరుగు చట్నీ చేసుకోలేకపోతే ఇంట్లో పెరుగుతో తినేయచ్చు, చాలా బాగుంటుందండి. ఒట్టిగా కూడా బాగుంటుంది, పెరుగుతో కూడా బాగుంటుంది. ఇలాంటి రైసెస్ అన్నీ తాలింపు వేసుకున్నవన్నీ పెరుగుతో బాగుంటాయండి, మీగడ పెరుగుతో కూడా బాగుంటాయి. ట్రై చేయండి. Please do subscribe, like and share my videos to your friends and family. Thank you for watching my video. Please do support me.